వారికి వాళ్ళు చేసిన శ్రమానికి వాళ్ళు కష్టపడిన ఎంతో వచ్చిన పంటకి కరెక్ట్ ప్రైస్ రావాలి, వారికి సరిపడినట్టుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అది ఉండాలి. రెండోది ఎట్ ద సేమ్ టైం మన క్వాలిటీ సప్లై రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మరియు మన పౌర సరఫరా శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే మొత్తం కేబినెట్ ఏదైతే ఆశయాలు ఉన్నాయో తెలంగాణ ప్రజలకి మంచి క్వాలిటీ సినిమాలు ఇవ్వాలి, నేను చేయడానికి గర్వపడుతున్నాను. మీరు ఎక్కడ ఏ రేంజ్ లో చూసినా ఏ ఫేర్ ప్రైస్ షాప్ లో చూసినా అది సఫలీకృతం అయింది అని నేను భావిస్తున్నాను. అంతకుముందు గతంలో కొన్ని కంప్లైంట్లు వచ్చినాయి, నువ్వు ఎక్కువ ఉంది. ఆ సమస్యలకి కూడా పరిశీలించి ఎక్కువగా కరెక్ట్ కాదు. తర్వాత మా ప్రయత్నితులు కూడా చెప్పాను. బికాస్ మీ అందరికీ హృదయపూర్వకంగా ఒక విషయం చెప్తాను, పాజిటివ్ క్రిటిసిజం ఉంటే వాళ్ళు ఆల్వేజ్ వెల్కమ్. ఏదన్నా యాక్చువల్లీ దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద ప్రెస్. ఎక్కడైనా మనకు ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వట్లేదు, కింద వాళ్ళు గొడవలు చేస్తున్నారు, దాంట్లో ఆర్టికల్ రైటర్ ఏం తప్పులేదు. బికాస్ అది చూసి మేము కరెక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ ఒక్కొక్క చిన్న ఏ ఫేర్ ప్రైస్ షాప్లో మీకు కంప్లైంట్ వస్తుంది క్వాలిటీ బాగాలేదని వీఆర్ రెడీ అండ్ కైండ్లీ మీరందరూ కూడా మా పార్ట్నర్స్ అన్నమాట. మీరందరూ కూడా మా పార్ట్నర్స్ కాబట్టి సపోజ్ ఒక ప్రెస్ మెట్రోల్ ద్వారా సమాచారం వస్తాయి, ఎందుకంటే మీకు చాలా సమాచారం వస్తుంది. వీఆర్ రెడీ టు సెండ్ అవర్ టీమ్ along with you and do that. దానికన్నా ముందు ఒక మొదటి విషయం మర్చిపోయినాను. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఎమ్ సారీ, కొంతమంది ప్రెస్ మిత్రులకి ఇది లిఫ్ట్ వల్ల ప్రాబ్లం అయింది. సో నేను మా స్టాఫ్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. జనరల్గా వారు సాధారణ ప్రోటోకాల్ ఫాలో చేశారు, కానీ అటువంటి సమయంలో ఉండాలి. ఎనీవే వెరీ క్విక్లీ వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ అనదర్ లిఫ్ట్, సో అటువంటి ప్రాబ్లం ఉండదు. రెండోది, 2 new officers have joined in the department. I am happy to introduce Mr. Rohit Singh. He is Additional Collector rank. He has been now appointed as Additional Director of Civil Supplies. అదేవిధంగా డైరెక్టర్ గారు కొద్దిగా ఢిల్లీ ఉన్నారు. హనుమంత్ గారు అంతకుముందు భువనగిరి జిల్లాలో కలెక్టర్గా చేశారు. శ్రీశైలం హనుమంత్ గారు, రాజీవ్ గాంధీ హనుమంత్ గారు, హనుమంత్ జైన్ బేగ్ హనుమంత్ కోయిబా అయితే. సో ఆయన కూడా డైరెక్టర్గా జాయిన్ అయినారు. సో ఈ టీం మనకు రావడం వల్ల మాకు చాలా సంతోషం. మిగతా టీంతో మీకు ఆల్రెడీ పరిచయం ఉంది, మా టీంకి ఎఫిషియన్సీ పరిచయం ఉంది. సో ఫస్ట్ మనం ఫార్మేట్లో ఏం చేస్తామంటే ఈ యాక్షన్ ప్లాన్ గురించి మాట్లాడతాము. తర్వాత ఇంకొకటి విషయాలు అందరికీ చాలా కాల్ మాకు వస్తున్నాయి, దట్ రేషన్ కార్డ్ కోర్టు దాటిపోయింది. సో ఆ విషయంపై కూడా ఇది యాక్షన్ ప్లాన్ తర్వాత మేము కొద్దిగా చర్చిస్తాము. దాని తర్వాత మీది ఏది క్వశ్చన్ ఉన్నా అది ఉన్నా అవి కూడా తీసుకుంటాం. సో మనకు ఎస్టిమేటెడ్ పెరీ రిక్వైర్మెంట్ 75 LMT ఉన్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే అలొకేషన్ వచ్చిందో అది 53 అయింది. 53లో ఇంచుమించుగా మనము 15-16 మనకు స్టేట్లో కూడా అవసరం పడుతుంది. సో కొంచెం యాక్సెస్ ఉంటుంది. దాని గురించి మీకు తెలుసు, రకరకాల ప్లాన్ ఆల్రెడీ అండర్వే ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత MSP కూడా ఈసారి పెరిగింది. గ్రేడ్ ఏ వెరైటీకి 2,389. అదేవిధంగా కామన్ వెరైటీకి, ఎందుకంటే మీకు తెలిసి ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఓన్లీ 2 కేటగిరీలు ఉన్నాయి, 3 కేటగిరీ ఉండదు. కామన్ వెరైటీ, ఏ వెరైటీ. ఈ ఫైన్ సూపర్ ఫైన్ మన కోసం ఉంటుంది తప్పితే వాళ్ళ దగ్గర ఉండదు. సో ఈ 2 రేట్స్ కామన్ వెరైటీకి దానికి ఉన్నాయి. తర్వాత ప్రతిసారి లాగా ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐఎమ్ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ అవర్ డైరెక్టర్ హనుమంత్ గారు. హీ ఈస్ ఎ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్, వర్క్డ్ యాజ్ కలెక్టర్ భువనగిరి.
So I welcome him in front of all of you, and I am happy to introduce. In the same breath, Mr. Krishna Prasad. Can you please stand up? So Mr. Krishna Prasad is our new PRO. He is a very well experienced journalist. So మీ అందరికీ రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా టైం టు టైం గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఇఫ్ ఫోన్ కాల్. కమింగ్ బ్యాక్ టు దట్ 500 క్వింటల్ ఇన్సెంటివ్స్ అన్న రకం బయటికి ఈసారి కూడా ఇవ్వబడుతుంది ఎట్ ద స్టేట్ నోటిఫైడ్ సెంటర్స్. Wide publicity will be given, is being given for the MSP incentive and FAQ norms. దాంట్లో FAQ norms కి రాను మనము కొద్దిగా దాంట్లో లైన్లోకి తీసుకురావాలనేది చూస్తున్నాము. బికాస్ మీకు అర్థం కావాల ఏ విధంగా మీరు బియ్యము తీసుకొస్తారు, అది ఉడికిన తర్వాత లేకపోతే తయారు చేసిన తర్వాత బిర్యానీ చేసిన వైట్ రైస్ చేసిన అదే క్వాలిటీ తయారవుతుంది. సో ఇది మా ధర్మం. వెరైటీ నార్మ్స్ కరెక్ట్గా వస్తే రైస్ కరెక్ట్గా వస్తుంది. సో దాంట్లో ఇటు ఫార్మర్స్కి ఇబ్బంది కలగకుండా అటు మనం రేషన్ కార్డ్ హోల్డర్స్కి ఇబ్బంది కలగకుండా ఆ ఒక బ్యాలెన్స్ చేయాల్సింది పడుతుంది. ఆ బ్యాలెన్స్కి ఎలా చేయాలి నేను రాబోయే స్లైడ్స్లో మీకు చూపిస్తాను. నెక్స్ట్, ఇది మన హై ప్రిఫరింగ్ డిస్ట్రిక్ట్స్ టాప్లో ఉన్నటువంటి నిజామాబాద్ అయితే మీకు తెలుసు ఒకసారి హైయెస్ట్ ఉంటుంది అండ్ దాంట్లో కూడా సన్నరకం ఎక్కువ వస్తుంది. దెన్ తర్వాత జగిత్యాల్ అండ్ నల్గొండ ఎప్పుడైనా క్లోజ్ ఉంటుంది అండ్ కామారెడ్డి నెక్స్ట్ ఉంటుంది. సో నిజామాబాద్ కామారెడ్డి ఈ ఒక సర్కిల్ అయింది, అటు నల్గొండకు అండ్ ఆఫ్ కోర్స్ సిద్దిపేట అండ్ సూర్యాపేట. సో దిస్ ఇస్ ద జనరల్ ఈసారికి ఎస్టిమేటెడ్ పెరీ ప్రిక్వైర్మెంట్ పర్చేజ్ ఎన్ని ఉన్నాయి అది ఒక అంచనా మనం వేసాము. యాక్చువల్గా మొత్తం జిల్లాకి వేసాము. ఇది ఎందుకు చేశామంటే సో దాట్ నంబర్ ఆఫ్ సెంటర్స్ కానివ్వండి, టార్పోలిన్స్ కానివ్వండి, మీటర్స్ కానివ్వండి, ఇది అంతా కూడా మీరు ముందు చేసేది ఇది అంతా కూడా దానికి తగినట్టుగా అరేంజ్మెంట్ చేయాలా. లాస్ట్ టైం కొంత ఒక లేక్ ఆఫ్ కమ్యూనికేషన్ వల్ల గారు ఒక లేక్ ఆఫ్ కమ్యూనికేషన్ వల్ల కొన్ని చోట్ల ధనీకరణకి సమస్య వచ్చింది. అది కూడా మీడియా మిత్రులు నా దృష్టికి తేవగాని, అదేవిధంగా టార్పోలిన్కి సమస్య వచ్చింది, అది మా దృష్టిలో తేవగాని ఇమీడియట్ గా మనం దానికి పరిష్కరించడం జరిగింది. ఇంకొకటి ఒక చాలా సంతృప్తికరమైన విషయం మీతో షేర్ చేయగలుగుతాము. అది మన తెలంగాణ రైతులకి బాగా ఉపయోగపడే. అంతకుముందు గతం 5 సంవత్సరం నుంచి మనకు ₹1 కూడా మండీ లేబర్ ఛార్జెస్ రావట్లేదు. ఏమై రైట్ అభిషేక్? ₹5 కూడా వచ్చిందా? అది కూడా రాలేదు. ఫస్ట్ టైం మేము అక్కడ వారితో రిక్వెస్ట్ చేసి వారితో అంతా డేటా ప్రజెంట్ చేసి ₹29 మండీ లేబర్ ఛార్జెస్ మా ఫార్మర్స్ కి కలగబడుతుంది. ఎందుకంటే వారు సరుకు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఎంగేజ్ చేయాల్సింది పడుతుంది. అంతకుముందు రేట్ ₹5 ఉంటే అది కూడా రాకపోయింది. సో ఇన్ వన్ గో వీ హ్యావ్ ఇంక్రీజ్ ఇట్ టు 29. సో ఆల్ దిస్ ₹29 will go to farmer through him to Hamali. సో దట్ వారి మీద ఎక్కువ ప్రెషర్ పడదు. ఇది యాక్చువల్గా దానికి చూడడానికి తక్కువ పడుతుంది, బట్ దానికి ఇంపాక్ట్ చాలా హై ఉంటుంది. బికాస్ హీ విల్ గెట్ ద చార్జెస్ టు పే టు ద హమాలి. నెక్స్ట్, రఫ్గా మీ అందరికి తెలుసు దట్ అక్టోబర్ నుంచి సీజన్ స్టార్ట్ అయ్యి జనవరి వరకు వెళ్తుంది. సో మనకు పీక్ ఉంటుంది నవంబర్ అండ్ డిసెంబర్. అక్టోబర్లో కొంచెం అర్లీ స్టేజ్లో నిజామాబాద్ ఏరియాలో, అది కూడా మనము నెక్స్ట్ స్లైడ్లో మీరు చూస్తారు ఏ జిల్లాలో అర్లీ ఉంటుంది, ఏ జిల్లాలో ఉంటుంది. మన రాష్ట్రంలో ఒకటి ఒక ప్యాటర్న్ ఎలా అంటే కొన్ని ఏరియాలలో అక్టోబర్ నుంచి స్టార్ట్ అయ్యి నవంబర్ ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ స్టెబిలైజ్ అయిపోతుంది. కొన్ని ఏరియాలో నవంబర్ నుంచి స్టార్ట్ అయ్యి జనవరి వరకు. సో ఎలా ఉండటం వల్ల ఇక్కడ ఎంత ఫోకస్ కన్సల్టేషన్ చేయాలా అది కూడా మనము పర్సంటేజ్ వారీగా ఈసారి చేసి
ఎడిషన్ కలెక్టర్కి మొన్న జరిగిన మీటింగ్కి వారికి అందరికీ కూడా ఇది షేర్ చేసి మీరు దానికి తగినట్టుగా యాక్చువల్లీ యూజ్ వారికి తెలియాలి ఈ నెల నాకు ఎక్కువ వస్తుంది. సో మెయిన్ పవర్కి అండ్ ఎక్విప్మెంట్స్ ఇవంతా సెంటర్ ఇంటర్ అంతా దాని ప్రకారమైన ఆపరేషన్ ఉంటారు. నెక్స్ట్, so these are the general this thing that probably the arrival ఏదైతే ఉంటుందో నిజామాబాద్ ఇస్ ద ఫస్ట్ ఆల్వేస్ దాంట్లో ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. సెకండ్ వీక్లో మెదక్, రాజన్న, సిరిసిల్ల, భద్రాద్రి, కొత్తగూడెం, నారాయణపేటలో అయిపోతుంది. అండ్ కొన్ని లాస్ట్లో వచ్చిన జిల్లాలు ఉన్నాయి. సెకండ్ వీక్ నవంబర్ నుంచి స్టార్ట్, సెకండ్ వీక్ సమ్ టైమ్ థర్డ్ వీక్ కూడా కొమరం భీం, ఆసిఫాబాద్, హన్మకొండ, ఖమ్మం, వికారాబాద్, మహబూబాబాద్. సో యాజ్ పర్ దిస్ టేబుల్ మా ఫోకస్ ప్రత్యేకంగా ఆ జిల్లాలో ఎక్కువ ఉంటుంది. అన్ని జిల్లాలో ఉంటుంది, దీంట్లో ఎక్కువ. నెక్స్ట్, నా కేంద్రానికి చూస్తే ఇప్పటికీ మనం కేంద్రం బాగా పెంచినాము. మీ అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు ఇంచుమించుగా 1 కిలోమీటర్ గ్రామం దాటి ఆల్మోస్ట్ నంబర్ ఆఫ్ 1 గ్రామ పంచాయత్ కానీ మ్యాక్సిమం 2 గ్రామ పంచాయత్ కానీ దగ్గర ఉన్న దానికి ఒక సెంటర్ ఉన్నది. సో ఆ సెంటర్కి నెంబర్ 1 ఈసారి సేమ్ పెడుతున్నాం. కానీ పాత పర్ఫార్మెన్స్ చూసి కొంత అలొకేషన్లో డిఫరెన్స్ చేయడం జరిగింది. ఎవరికి పర్ఫార్మెన్స్ మేము చెప్పాను, ఏ ఏజెన్సీకి పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళకి సెంటర్స్ ఎక్కువ అలాట్మెంట్ చేస్తాం. నెక్స్ట్, నౌ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్లైడ్. సో ఈసారి ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఆల్ అడిషనల్ కలెక్టర్, డిసిఎస్ఓ, డిఎంస్ కి మీటింగ్ లో చెక్ లిస్ట్ వారికి ఇచ్చేసి విస్తృతంగా తన జిల్లాలో ఎంత అవసరం పడుతుంది టైంలో తీసుకుని అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్స్ ని కూడా పిలవడం జరిగింది. సో టార్పోలింగ్ నుండి ఫీల్డ్ వేరియన్స్ వరకు, హౌస్ రిమూవర్ వరకు ఎలాంటివి దాంతో తక్కువ పడకూడదు. ఒక 10 మనకు ఎక్కువ పడినా పర్వాలేదు, బట్ నథింగ్ షుడ్ బి ఇన్ షార్టేజ్. కాబట్టి ఆ ప్లానింగ్ కూడా చాలా క్షుణ్ణంగా చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా దగ్గర ఆల్రెడీ ఉన్నది. అంతకుముందు జరిగింది ప్రకారంగా అయితే మనమే స్టార్ట్ చేశాము. దట్ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో డిపిసి అంటే డిస్ట్రిక్ట్ ప్రొక్యూర్మెంట్ కమిటీ, కలెక్టర్ గారు దానికి చైర్మన్ ఉంటారు. సో వారికి పవర్ ఇవ్వడం జరిగింది. అర్జెన్సీ ఉంటే సడన్ గా ఒక జిల్లాలో వర్ష వచ్చేది, సో టార్పోలిన్ వారే కొనుక్కోవచ్చు, వారే చేసుకోవచ్చు. దెన్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ దట్ ఈసారి మీటింగ్ లో లీగల్ మెథడాలజీ వారిని కూడా పిలిచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ డే వరకు, 1 అక్టోబర్ వరకు అన్ని వేయింగ్స్ స్కేల్ క్యాలిబ్రేట్ అయి ఉండాలి. దాంట్లో ఒక క్యాలిబ్రేట్ అంటే ఒక గ్రామకి తేడా వాళ్ళు చెక్ చేస్తారు. వెయిట్స్ అండ్ మెజర్స్ కి అదే పని ఉంటుంది. దే చెక్ వెదర్ ద మెజర్మెంట్ ఇస్ కరెక్ట్ అన్నట్టు. వాళ్ళ దగ్గర స్టాండర్డ్ వెయిట్ ఉంటుంది, అది 2-3 వెయిట్ చేసుకొని రీడింగ్ కరెక్ట్ వస్తుందా లేదా అనేది వారు చేసి సర్టిఫై చేసిన తర్వాతనే అవి పీపీసీకి తరలించడం జరుగుతుంది. దాంట్లో ఒక అడిషనల్ స్టెప్ ఈసారి ఏం పెట్టామంటే, అది ఫస్ట్ సారి మాత్రమే కాదు, మధ్యలో కూడా వారికి టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈచ్ డే అట్లీస్ట్ దే షుడ్ విజిట్ ఈచ్ జిల్లాలో అట్లీస్ట్ 2 to 3 సెంటర్స్. బికాజ్ లీగల్ మెథడాలజీకి స్టాఫ్ కొంచెం తక్కువ ఉంటుంది మీకు తెలుసు. బట్ ఒక టీం సర్ప్రైజ్ గా 2-3 సెంటర్స్ విజిట్ చేసి ఎక్కడైనా ఎవరైనా దాంట్లో టెంపరింగ్ జరిగిందా, సీల్ కరెక్ట్ ఉందా లేదా, వెయిట్ కరెక్ట్ వస్తుందో లేదో అనేది అలాంటి వివరాలు లీగల్ మెథడాలజీ డిపార్ట్మెంట్ దగ్గర పెట్టారు. ఆ డిపార్ట్మెంట్ కూడా మా దగ్గరే ఉన్నది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది కూడా ఫార్మర్ కి ప్రొటెక్ట్ చేయడానికి మనం చేస్తున్నాం. అదేవిధంగా మాయిశ్చర్ మీటర్ లాస్ట్ టైం కొందరు జిల్లా పత్రికా మిత్రులకి మాకు తెలుసు, కొన్ని చోట్ల మాయిశ్చర్ మీటర్ కూడా తప్పు చూపిస్తుంది. ఎందుకంటే ప్రతిదీ ఎక్విప్మెంట్ మొబైల్ ఫోన్ నుంచి కార్ వరకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో మాయిశ్చర్ మీటర్కి ఒక ప్రొసీజర్ ఉన్నది. మీరు ఎండలో పెడితే, సపోజ్ ఎండలో పెడితే, సో ఎండలో పెడితే ఆటోమేటిక్గా హై చూపిస్తుంది, లో మాయిశ్చర్ చూపిస్తుంది, ఆగిపోతుంది. అదేవిధంగా కొందరు ఏం చేసేవారంటే వర్షంలో తడిచిపోయింది, వాటర్ ఉండిపోయింది,
అటువంటి దాంట్లో చేస్తే ఆటోమేటిక్ హై మాయిశ్చర్ వస్తుంది. సో లాస్ట్ టైం మేము తిరిగి పీపీసీ సెంటర్స్లో వారికి ఇది చెప్పాను, దట్ దానికి ఏదైతే కవర్ ఉంటుందో ప్రాపర్గా కవర్ చేసి పెట్టాలి, అండ్ అవసరం ఉంటే కొద్దిగా డ్రై చేసి తర్వాత ప్రాపర్ కండిషన్లో చేయాలి. బికాస్ దీస్ 2 things ఆర్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్ వెయిట్, కరెక్ట్ థీమ్. నెక్స్ట్ 2 of our new additions. But before that, can we play the video, please? Rajni? First, I want them to understand the operation. In fact, slide ki randi. First slide ki Vinod, nu ikkada kocho. First slide chupettu. This is our addition which has revolutionized our operations. దాని వల్ల ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే ఈసారి మీకు తెలుసు సదర్న్ ఇండియన్ స్టేట్స్ కి మీటింగ్ జరిగింది హైదరాబాద్ లో, సెక్రటరీ గారు వచ్చినారు. సెక్రటరీ గారు కూడా దాంట్లో ఇంట్రెస్ట్ చూపించారు. దానికి వీడియో ఉందా, వీడియో చూపించండి అని. దిస్ ఆటోమేటిక్ పెడి క్లీనర్ ఈజ్ ఎంప్లాయిడ్ ఓన్లీ ఇన్ తెలంగాణ టు మై నాలెడ్జ్. కొన్ని బట్ ఎంత భారీ నంబర్లో. ఫార్మర్ కి సమస్య ఏముంటుంది అంటే వాళ్ళు మాన్యువల్ క్లీనర్లో క్లీన్ చేయాలా, హమాలి తీసుకొని లోడ్ చేయాలా, ఇవన్నీ సమస్య కాకుండా సింపుల్గా ఇప్పుడు అక్కడ కుప్ప పెడితే అక్కడ కుప్ప నుంచి ఆల్రెడీ ఒక వ్యాక్యూమ్స్ అక్కడ ద్వారా తీసుకొని క్లీన్ తీసుకొని ఇక్కడ ఒక ఫ్రెష్ కుప్ప వచ్చేస్తుంది. మీరు చూస్తారు. లాస్ట్ టైం ఏమో కొన్ని సెంటర్స్లో పాత్రికేయులు ముందుగా ఒక చేతిలో ఒక కుప్ప, ఒక చేతిలో ఒక కుప్ప చూస్తే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ టెక్నాలజికల్ ఇన్వెన్షన్ విచ్ హెస్ బీన్ డన్ ఇన్ ద తెలంగాణ. దీంతో క్లీనింగ్ మాత్రమే కాదు, మాయిశ్చర్ కూడా 2% వరకు తగ్గుతుంది అండ్ ఆటోమేటిక్ ఉంటుంది కనుక దాంట్లో మాన్యువల్ లేబర్కి ఏం అవసరం ఉండదు. వీడియో ఆఫ్ దిస్ ప్లీజ్ చూపెట్టండి బోత్. అదే ఓకే, అప్పటి వరకు నెక్స్ట్ స్లైడ్ చూపెట్టండి. నెక్స్ట్ డ్రైయర్. So another innovative thing which we have done, ఇంకొకటి ఇన్నోవేషన్ ఏం చేశామంటే కొన్ని ఏరియాలో సడన్ గా వర్షం వలన లేదంటే ఏదో కారణం వలన మరీ ఎక్కువ టీమా ఉంటే అది మేము ఆర్ఏసి మాన్యువల్ ఆర్ఏసి దాన్ని కంట్రోల్ చేయలేము. సో డ్రాయర్స్ కూడా కొన్ని తెప్పించుకుంటున్నాము. డ్రాయర్స్ కొద్దిగా హెవీ ఉంటాయి, కాస్ట్ కూడా ఉంటుంది కనుక వారికి అంటే ఈ నంబర్ కొద్దిగా ఎంత ఎక్కువ లేదు. బట్ ఈ డ్రాయర్స్ వల్ల ఇమీడియట్ గా 25 థీమా వరకు వాళ్ళు హ్యాండిల్ చేసుకొని 25, 26, 27 ఉన్నా కూడా ఇమీడియట్ గా 17, 18 రేంజ్ లో తీసుకొచ్చి చేస్తారు. సో డ్రాయర్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ ఏదైతే మనము ఇంట్రొడ్యూస్ చేసాము. అంతకుముందు మీరు కూడా మీ జిల్లా పాత్రికేయులు కూడా మీరు జిల్లాలో ఉన్నప్పుడు కూడా చూసి ఉంటారు, ఇలాంటి ఎక్విప్మెంట్ ఎక్కడైనా లేకుంది. సో ఈ 2 ఎక్విప్మెంట్ రావడం వల్ల మొత్తం రివల్యూషనైజ్ అయింది. 20 ఇస్తారు. నెక్స్ట్ డ్రాయర్ చూపించండి. నెక్స్ట్ టైం ఇది వీడియో చేసినప్పుడు రిక్వైర్మెంట్ టీమ్ మీరు ఏం చేయాలంటే దాని తర్వాత ఒక ఏదైతే ప్యాడీ వచ్చిందో దాని మీద ఫోకస్ చేయాలా, దెన్ ఎలా క్లీన్ అయ్యి వచ్చింది దాని మీద ఫోకస్ చేయాలి. సో దట్ తేరా అందరికి అర్థమవుతుంది. Yeah, that also. You have seen these are wonderful equipments which will be helpful for the farmers. And నంబర్ గురించి మా మిత్రులు అడుగుతుంది. సో యాక్చువల్లీ ఇది ఎట్లా ఉన్నది అంటే ఎంత ఈజీగా అవైలబుల్ ఉండదు. మీకు ఒక విషయం చెప్తా, ప్యాడీ డ్రాయర్ ఫస్ట్ ఏదైతే వచ్చిందో మనకు అవి దానికి పర్ఫార్మెన్స్ బాగా లేకుండే. బికాజ్ మనం 3 దాంట్లో చూస్తాం. పర్ అవర్ ఎంత అవుట్పుట్ ఉన్నది, పర్ అవర్ ఎంత డీజిల్ కన్సంప్షన్ ఉన్నది, ఎన్ని షిఫ్ట్ దాంట్లో చేయవచ్చు. సో కొన్ని చోట్ల బాగా హై డీజిల్ కన్సంప్షన్కి వచ్చింది, అవుట్పుట్ తక్కువ వచ్చింది. సో కొంతమంది ఫర్మ్తో మనం మాట్లాడేసి మీటింగ్ చేసుకొని మన ప్రకారంగా మన వైపు నుంచి కొన్ని వారికి టెక్నికల్ ఇన్పుట్స్ ఇచ్చి ఇది ఆల్మోస్ట్ కస్టమ్ మేడ్ డిజైన్ చేశాము. మీరు రాబోయే రోజుల్లో చూస్తారు అన్ని స్టేట్స్లో ఇది వస్తుంది. బికాస్ మనము అక్కడ డిస్ప్లే చేసిన తర్వాత సెక్రటరీ గారి దగ్గరికి ఇమీడియట్గా కర్ణాటక వాళ్ళు వారికి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, మేము
కూడా తీసుకుంటామని. సో తెలంగాణ ప్రతి దాంట్లో అగ్రస్థానంలో ఉన్నారు. సన్నవ్యం కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, అండ్ మోడర్నైజేషన్ ఆఫ్ ద పీపీజీ సెంటర్ కానివ్వండి. నెక్స్ట్, సో దీస్ ఆర్ ద అవైలబుల్ ఇది అవైలబుల్ అండ్ ఆల్రెడీ ఎడిషన్ రిక్వైర్మెంట్ కి ఇండెంట్ ప్లేస్ అయినటువంటి అది ఉన్నది. పెడీ డ్రైయర్స్ కి, పెడీ క్లీనర్స్ కి నంబర్ కూడా మీకు తెలుసు, ఆల్మోస్ట్ ఎంత ఉన్నది. Can we go to the next? Yeah. So automatic petty cleaner and dryer I have already spoken. Next. Now మీకు తెలుసు సన్న బియ్యము అండ్ దొడ్డు బియ్యము సెపరేట్ గా చేయడం ఎంత ఈజీ కనపడుతుంది, ఎంత ఈజీ ఉండదు. అర్థమైందా? సో దాంట్లో 1% కూడా మిస్టేక్ అవ్వకుండా జరగడానికి ఇది ఈసారి మనము డిజిటల్ మీటర్. ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ లాస్ట్ టైం కొంతమంది మాన్యువల్ తీసుకున్నారు. మాన్యువల్ అసలు వద్దు, మాన్యువల్లో క్యాల్కులేషన్ మిస్టేక్ అయ్యే అవకాశం ఉంది. డిజిటల్ ఉండాలి. సో దాంతో మనకు ఇది సన్న వెరైటీయా దొడ్డు వెరైటీయా చూడటానికి చాలా క్లియర్ కట్గా అవకాశం ఉంటుంది. కనుక ఇది కూడా ఈసారి మేము ప్రతి సెంటర్లో కూడా పెడుతున్నాం. నెక్స్ట్, గనీ బ్యాగ్కి లాస్ట్ టైం ప్రాబ్లం అయింది. గనీ బ్యాగ్కి లాస్ట్ టైం ప్రాబ్లం అయింది. ఎందుకు అయింది ఎవరికి తెలుసా? Anybody knows why it happened? Yeah? సరే, ఆఫ్ ద రికార్డ్ తర్వాత చెప్తాను. కొన్ని ఏరియాలో అయింది, కొన్ని ఏరియాలో అయింది. దట్ ఈస్ నాట్ ద ప్రొసీజర్. ప్రొసీజర్ ఎందుకంటే ప్రొసీజర్ ప్రకారంగా సపోజ్ ప్రొసీజర్ ప్రకారంగా మనకు గనీ బ్యాగ్లో రాకూడదు. గనీ బ్యాగ్లో వస్తే మేము క్వాంటిటీ క్లీన్ చేయడం ఎంత ఎలా చేస్తాం? అవును కదా? సో మిగతా వదిలేసేయండి. గనీ బ్యాగ్లో తీసుకొని వస్తే ఈవెన్ సన్నా వడ్లో లేకపోతే దొడ్డు వడ్లో ఎలా తెలుస్తుంది? సో ప్రొసీజర్ ఏంటి అంటే లూజ్ వాళ్ళ మేము ఇది వరకు మా ఛానల్ ద్వారా కూడా మీడియా వారి రాయితీ మిత్రులకి మన అందరికి అందరికీ చెప్పాను, మీరు ఈ గనీ బ్యాగ్కి ఏం అవసరం లేదు, డైరెక్ట్ వచ్చేసింది. గనీ బ్యాగ్ ఇచ్చే వాళ్ళకి మాది ఉంటుంది. ఎందుకంటే క్వాలిటీ చేసి దానికి కేటగరైజేషన్ చేసి ఎఫ్ఎక్యూ నార్మల్లో తీసుకొచ్చి తర్వాత మాత్రం దానికి బ్యాగింగ్ జరుగుతుంది. సో అందు గురించి ఈసారి గనీ 80 పరిస్థితుల్లో మనకు తక్కువ పడద్దు. కొత్త గని కానివ్వండి, ఓల్డ్ గని కానివ్వండి, మీరు చూస్తున్నారు ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ ఆల్రెడీ పొజిషన్ చేయడం జరిగింది. తర్వాత ఇది వరకు మిల్లర్స్ నుంచి గని రావట్లేదంటే మన వారు చెప్పారు. నిన్ననే వారితో మీటింగ్ పెట్టేసి మీరు గని రిటర్న్ చేయాలా లేకపోతే మేము డబ్బు వసూలు చేయాల్సింది అవసరం పడుతుంది అని చెప్తే వారు కూడా ఓల్డ్ వార్తన ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. సో కాబట్టి ఈసారి 80 పరిస్థితిలో అది ఉండదు. అండ్ దే విల్ బి నో ఇష్యూయన్స్ ఆఫ్ గని ఎట్ ద ఫార్మేట్. అంటే ఇండివిజువల్కి, ఇది ఇండివిజువల్ రైతులు కాదు, ఇది పీపీసీ సెంటర్ నుంచి బయట పోవడానికి లేదు. బికాస్ అంత బ్యాగింగ్ మీరు మనము ఎంత లోతుగా ఆలోచించి జీవో తీసామంటే సన్న వడ్లు ఉంటే వేరే కలర్తో దానికి స్టిచ్చింగ్ ఉంటుంది, దొడ్డు వడ్లు ఉంటే వేరే కలర్తో స్టిచ్చింగ్ ఉంటుంది, దాంట్లో స్ట్రెంథనింగ్ ఉంటుంది. మరి అలా బ్యాగ్లో వచ్చేస్తే ఎంత అవకాశం ఉండదు. సో పీపీసీ ఇక్కడ ఉంటుంది. దెన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి మొన్న ఇది కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దయచేసి దాన్ని క్లోజ్గా మానిటర్ చేసి 80 పరిస్థితిలో కానీ పీపీసీ సెంటర్ నుంచి పోకుండా చూసుకోండి. నెక్స్ట్, ఎనదర్ రివర్సిబుల్ స్ట్రాప్ మన దగ్గర తెలంగాణ జరిగింది. ప్లీజ్ కీప్ హ్యావింగ్ సంథింగ్ ఇఫ్ యూ ఆర్ వెయిటింగ్ ఫర్ మీ. సో హార్వెస్టర్ యాక్చువల్గా కూపర్గాయ కొట్టి బిల్డింగ్ స్టార్ట్ చేస్తారు కదా, ఈ హార్వెస్టర్ కూపర్గాయ అని అనుకోండి. హార్వెస్టర్ కరెక్ట్గా పనిచేస్తే మిగతా అన్ని సజావుగానే జరుగుతాయి. మెయిన్ ప్రాబ్లం ఇక్కడ వస్తుంది అంటే ఈ హార్వెస్టర్ పచ్చి ధీమా తరుగు ఉన్నటువంటి కటింగ్ చేస్తే మనం ఎంత కష్టపడి చేసినా నామ్స్కి తీసుకురాలి. కొంతమంది స్వార్థపరులు తన డీజల్ తగ్గించడానికి దిస్ ఇస్ ద నామ్ వి హావ్ ప్రెస్క్రైబ్డ్. దానికి బాకాయదా ఆర్డర్ చూస్ చేశాము. ఎవరైనా ఫాలో
చేయకపోతే వారి మీద యాక్షన్ తీసుకుంటామనేది చెప్పడం జరిగింది. సో దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఏఈఓ గారు మానిటర్ చేస్తారు. కొన్ని గ్రామాలకి మీరు ఇంతవరకు చూశారు, కొన్ని ఏరియాలకి మీరు ఇంతవరకు చూశారు అర్లీ క్రాప్ వస్తుంది, కొందరికి లేట్ వస్తుంది. అర్లీ క్రాప్ వచ్చిన వారికి హార్వెస్టర్ పోవాలి కదా, ముందు ఒక పంట పండింది. మీరు పచ్చి పంటని కోసి పారేస్తే మరి ఏం పనికి వస్తుంది? ఒక జిల్లాలో నేను తిరిగినప్పుడు అలా గ్రెయిన్ తీసాము. మీరు నమ్మకండి 50% గ్రీన్ ఉండేది. గ్రీన్ గ్రెయిన్ కి అర్థం ఏంటి అంటే అది ఇప్పుడు కూడా రైస్ కరెక్ట్ గా ఫార్మేషన్ అవ్వలేదు. స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ద విస్కస్ స్టేజ్. అర్థమైందా? విస్కస్ స్టేజ్ లో ఉన్నది. ఫస్ట్ రైస్ గ్రీన్ ఫార్మ్ ఎలా అవుతుంది తెలుసా? ఫస్ట్ చిన్నగా అది వస్తుంది, గ్రీన్ అని వస్తుంది. దాని తర్వాత దాంట్లో మిల్క్ లాగా ఒక వస్తుంది, అది దెన్ ఇట్ బికమ్స్ కర్డ్ లైక్, దెన్ సోలిడిఫై అయ్యి రైస్ వస్తుంది. మీరు ఆ పచ్చి స్టేజ్ లో కోసేస్తే లాభం లేదు. సో పచ్చి పంట దగ్గర పోకూడదు, బికాస్ రైతుకి నష్టం జరుగుతుంది, వాడికి లాభం, రైతుకి నష్టం. సో దట్ విల్ బి కంట్రోల్. నెంబర్ 2, బ్లోవర్ యాక్టివ్ మోడ్ లో పెట్టాలి. బ్లోవర్ యాక్టివ్ మోడ్ లో పెడితే దానివల్ల తాలు తరుగు రెండు కూడా తగ్గుతాయి, తీనా కూడా కొంచెం తగ్గుతుంది. బ్లోవర్ వలన మనకు ఫ్యాన్ స్పీడ్ వల్ల తగ్గుతుంది. తర్వాత కట్టింగ్ ఆర్పిఎం ఏదైతే ఉంటుందో వారు బాగా స్లో పెడతారు, దానివల్ల డీజిల్ సేవ్ చేస్తారు. బట్ స్లో పెడితే అది బ్యాడీతో పాటు దానికి తరుగు కూడా వచ్చేస్తారు. కరెక్ట్, షేర్ ఎక్కువ వస్తుంది, ఇదంతా వస్తుంది. సో we have prescribed that RPM will be 18 to 20 only. Correct, you are right. 15 మాత్రమే కాదు, 12 కూడా చూసాం. బికాజ్ 12 కూడా చూసాం. ఇది ఉంటే ఏముంటుంది, కటింగ్ త్వరగా అయిపోతుంది, వార్ పని అయిపోతుంది, డీజిల్ సేవ్ అవుతుంది, రైతులు నష్టపోతారు. సో ఈసారి మనం బాగా సీరియస్గా ఉన్నాము. లాస్ట్ టైం కూడా ఈసారి మేము రిక్వెస్ట్ చేశాము జిల్లా కలెక్టర్ గారికి, దట్ ఇది అంతా చేయకపోతే పోలీస్తో ఒక మీటింగ్ పెట్టండి. బికాస్ కిసాన్కి ఇది రైతులకి చీటింగే కదా. సో ఈ విషయం పట్ల ఐ వాంట్ సంబడి ఫ్రమ్ ద ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ టు టెల్ ఆఫ్టర్ దిస్ హార్వెస్టర్ వాజ్ దిస్ థింగ్ వాట్ వాజ్ ద రిజల్ట్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ along with the entire harvesters ఈ జిల్లాలో ఎవరెవరు ఆపరేట్ చేస్తున్నారో అందరినీ పిలిపించి ఈ సార్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం మీరు మెయింటైన్ చేసి స్టాగర్డ్గా ప్రొడ్యూస్ ఇంకా పండగ ముందే తీసుకొస్తే మటుకు చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది ఆ హార్వెస్టర్స్ మీద. అండ్ ఆల్సో చేసిన ఎవరైనా చీట్ చేసినట్టు తెలిసినా వీల్ టేక్ యాక్షన్ అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం వీ హ్యావ్ సీన్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఇన్ జన్గావ్ డిస్ట్రిక్ట్. సో కంటిన్యూస్గా ఆర్టీఓ డైరెక్షన్లో మానిటర్ చేయించి మల్టిపుల్ మీటింగ్స్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ అండర్ డైరెక్షన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ చేయడం వల్ల వీ హ్యావ్ సీన్ గుడ్ రిజల్ట్స్ ఇన్ జన్గావ్ డిస్ట్రిక్ట్ ఇన్ లాస్ట్ సీజన్. సో అందరికీ నమస్కారం. సో బికాస్ ఆఫ్ ద హార్వెస్టర్ 2-3 అడిషనల్ లాభాలు వస్తాయి. ఒకటి అయితే మనకి కరెక్ట్ స్టేజ్లో కరెక్ట్ మాయిశ్చర్ స్టేజ్లో హార్వెస్టింగ్ జరుగుతుంది. సో రెగ్యులేషన్ వలన, దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ప్రతిసారి మనం ఎఫ్ఏక్యూ ప్యాడీ కొనాలి అంటాము. సో దీంట్లో ఎఫ్ఏక్యూలో 3-4 రకాలు ఉంటాయి. సో దీంట్లో మొట్టమొదటి మాయిశ్చర్, తాలు, తరుగులు. సో అట్లాంటి అంశాలు రైతులకి లాభం వస్తుంది. దెన్ థర్డ్ థింగ్ ఈజ్ రైతులు ఏదైతే ఎఫర్ట్స్ ఉన్నాయో అది తగ్గుతాయి. ఇఫ్ ఇట్ ఈస్ ప్రాపర్గా ప్లాన్ ఉంటే రైతుల వైపు నుంచి కూడా రైతులు లాభపడతారు. సో అందుకే ఇది రెగ్యులేషన్లో జరుగుతుంది. అండ్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఏఎం గారు ఇది ఒక షెడ్యూలింగ్ మానిటర్ చేసినట్లయితే మనకి ప్యాడీ సెంటర్లో ఒకేసారి ఇది ప్యాడీ రావడం ఆర్ చాలా రోజుల వరకు అక్కడ వెయిట్ చేయడం అట్లాంటి ఇష్యూస్ కూడా దీనివల్ల సార్ట్ అవుట్ అవుతాయి. సో ఇట్ ఈస్ ఒక ఇన్నోవేటివ్ అప్రోచ్ సార్ తీసుకువచ్చారు. అండ్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ ఎవరీ స్టేక్ హోల్డర్. రైతులకి ఉపయోగపడుతుంది, అదేవిధంగా మనం కొనుగోలు చేసిన
యంత్రాంగానికి ఉపయోగపడుతుంది. అండ్ మనము ఏదైతే ఎఫెక్టివ్ నామ్స్ మనం చెప్తున్నామో అది ఎఫెక్టివ్ నామ్స్ ప్రకారంగా ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది. క్వాలిటీ పెరిగింది ఇది మేము చెప్పడం కాదు, చెప్తున్నారు. ఎందుకు పెరిగింది, ఇది ఎంత కారణం, ఎంత లోతులో పోయి ఈ స్టడీ చేసి ఈ స్టెప్స్ తీసుకోవడం వల్లనే జరిగింది. ఇప్పుడు హార్వెస్టర్స్ కి భయపెడతాము, మీరు చీటింగ్ చేస్తే మీ మీద మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటాము, ఈ నామ్స్ ప్రకారంగా నడవాలి. సో దాని ప్రకారంగా మనం క్వాలిటీ పెరిగింది. నెక్స్ట్ నా ఈ అకాల వర్ష ఈ దయ్యా ప్రతి ప్రొక్యూర్మెంట్ లో మనకు సతాయిస్తూ ఉంటుంది. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ప్రొక్యూర్మెంట్ పీరియడ్ లో వర్షం పడితే మనకు గుండె కొద్దిగా భయం వచ్చేస్తుంది. సో బట్ డే ఆఫ్టర్ డే మీరు చూసి ఉంటారు, దాన్ని మనము మాస్టర్ చేసి పోతున్నాము. నేను కొత్తగా వచ్చినటువంటి సమయంలో ఇద్దరు ఫార్మర్స్ థండర్ స్టోన్ తో చనిపోయినారు. అప్పుడు మేము ఇది బాగా దీస్ 2 ఆఫీసర్స్ వర్ నాట్ దేర్, మాకు బాగా బాధ అనిపించింది. సో ఎలా చేయాలా అని చెప్పేసి అప్పుడు ఇది కొత్త ప్రయోగాలు పెట్టాం. దాని తర్వాత నెక్స్ట్ సీజన్లో అది జరగలేదు. సో ఫస్ట్ మనము జిల్లా వారీగా పంపేవారు, ఇప్పుడు మనం పీపీసీ లెవెల్లో చేసాం. పీపీసీ ఇన్ఛార్జ్ కి మార్నింగ్ 6 o'clock, ఇప్పుడు రెయిన్, ఇప్పుడు థండర్ స్టార్మ్, ఇప్పుడు డ్రై స్పెల్, మొత్తం అది లెక్క వచ్చేస్తుంది. సో రెయిన్ వస్తుంది అంటే కవర్ చేసుకుంటారు, థండర్ స్టార్మ్ వస్తుంది అంటే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఫార్మర్స్ ని సంజాయించి పర్సువేట్ చేసి ఎట్టి పరిస్థితిలో షెల్టర్లో తీసుకురావాలి. వారికి పాపం వారి కళ్ళ ముందుగా వడ్లు కనపడుతుంది, వారికి చెప్పాలా మేము కవర్ చేసుకుంటాం, మీరు ఇక్కడ తీసుకొచ్చారు, మేము ఏ విధంగా అయినా మీ పెడి కొనుక్కుంటాం, బట్ ప్రాణాలు ఎవరికి పోవు. దెన్ దానికి 2 లాభం ఏముంటుంది అంటే ఇవాళ వర్షం అనేది వచ్చేస్తే మొత్తం డే అంతకుముందు ఆపరేషన్ క్లోజ్ అయ్యింది. 2 గంటల వర్షం అయిపోయిన తర్వాత ఆ రోజు ఎవరు రాకపోయింది. సో 2 గంటల వర్షం తర్వాత మొత్తం సనీ వెదర్ వచ్చింది. అరే మేము అప్పుడు ఆరేసుకోవచ్చు కదా. సో దే యూజ్ ద సనీ స్పెల్ యాజ్ ఇట్ ఈస్ రిటన్ టు ద అది ఆడడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా రెయినీ వెదర్ ఉంటే ముందు అంతకుముందు అయితే వర్షం వచ్చింది అప్పుడు కవర్ చేయడం మొదలు పెడతారు, అప్పటి వరకు ఆల్రెడీ అయిపోతుంది. ఇది సి రోషన్ సార్ और సోమశేఖర్ గారు మిగతా అందరూ రాజు అందరూ ఉన్నారు. ఇది చూడటానికి చిన్న స్టెప్స్, బట్ రిజల్ట్స్ బాగా పెద్దగా వస్తుంది. నేను ఈసారి మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తాము, ఒక మంచి ఏసీ బస్ పెడతాము, మేమైతే తిరుగుతూ ఉంటాము. మీరు బేసిస్ లో మాతోటి ఒకసారి తిరిగితే ఫీల్డ్లో దానికి ఏంటి ఫార్మర్స్ కి ఇంటర్వ్యూ చేస్తే మీకు అర్థం. సో నౌ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్ దట్ ఇమీడియట్లీ ఫార్మర్స్ ని చేసి పట్టుకుని సంజాయించి మేము చూసుకుంటాము రండి అనేది. యాక్చువల్గా లాస్ట్ టైం కూడా ఎలా జరిగిందంటే మన వాళ్ళు తీసుకొచ్చారు. ఫస్ట్ టైం వెన్ ఐ కేమ్, నేను కొత్తగా వచ్చినప్పుడు దట్ సీజన్ వాజ్ గోయింగ్ ఆన్, హాఫ్ సీజన్. మనం జనవరి డిసెంబర్లో వచ్చినాం కదా. సో హాఫ్ సీజన్ పోయింది, హాఫ్ సీజన్ వాజ్ గోయింగ్ ఆన్. సో మన వారు లాక్కుంటున్నారు, కవర్ అయింది బ్యాగి, బట్ కొంచెం ఒక ఇటుకల ఇటువంటి అయి మళ్ళీ ఓపెన్ అయింది. ఆ ఓపెన్ అయిన పెడికి పాపం ఆయన కవర్ చేయడానికి మన వారికి చెప్పకుండానే పరిగెత్తింది. ఆ సమయంలో థండర్ ఇలాంటివి ఉండకూడదు. అండ్ కవరింగ్ కూడా ఎలా ఉండాలి అంటే కవరింగ్ ఆల్సో షుడ్ బి ఇన్ ఎ సైంటిఫిక్ మేనర్. ఎట్లా అంటే చూపిస్తాం. నెక్స్ట్ ఫస్ట్ అయితే మీరు చూడండి, వీ హ్యావ్ గోన్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ టు మండల్ లెవెల్, మండల్ టు పీపీసీ లెవెల్. నా ఈసారి మీరు ఎప్పుడైనా ఏ పని మీద బయట వెళ్ళినా పీపీసీ ఇన్ఛార్జ్ అడిగితే వాళ్ళకి మీకు వెదర్ ఫోర్కాస్ట్ వచ్చిందా? అండ్ ఈ వెదర్ ఫోర్కాస్ట్ ఓపెన్ సోర్స్ టెక్నాలజీ ప్లస్ మన టెక్నాలజీ రెండు కలిపి చేస్తున్నాం. సో దట్ ద పీపీసీ సెంటర్ విల్ గెట్ ద ప్రిసైజ్ rainfall. Next. Now covering tarpaulin ఎట్లా వేసేస్తే ఏం పనికిరాదు.
we have invented something called container type covering. కంటైనర్ అంటే కింద పైన అంతకుముందు ఎలా జరిగేది, కింద గ్రౌండ్ పచ్చిగా ఉంది, దాని మీద పై నుంచి తార్పాలిన్ వేసేస్తే లాభం ఏంటి, కింద నుంచి మొత్తం పోతుంది. సో నౌ వీ హ్యావ్ డన్ ఏ ప్రాపర్ ఎస్ఓపి. దానికి ఒక కింద ఉండాలి, అది పైన వరకు రావాలి, తర్వాత డబల్ పైన ఉండాలి, దాని మీద పెద్ద పెద్ద ఇటుకాయలు పెట్టాలి. నాట్ ఓన్లీ దాట్, ఒక ట్రెంచ్ దానికి చుట్టూ డ్రిల్ చేయాలి. ట్రెంచ్ డ్రిల్ చేయడం వల్ల డౌన్వర్డ్ వాటర్ వెళ్ళిపోతుంది, అక్కడ అక్యుములేషన్ ఉంది. అండ్ తర్వాత పేమెంట్ ఉంటే ఎలా ప్రాపర్ కంటైనర్ షేప్ లో ఉండాలి. సో రెయిన్ కి మనము మంచి అరేంజ్మెంట్ ఇస్తారని చేశాము. అవర్ ఐడియా ఇస్ మినిమం డ్యామేజ్ అండ్ జీరో డ్యామేజ్ టు ద హ్యూమన్. నెక్స్ట్ అండ్ దాంతో పాటుగా మిగతా అరేంజ్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్మెంట్ ఈసారి మేము మీటింగ్ పెట్టేసి అందరికి చెప్పడం జరిగింది దట్ సన్నా రకం, దొడ్డు రకం విల్ బి ట్రాన్స్పోర్టెడ్ సెపరేట్లీ. అండ్ ఉన్నంత వరకు సెపరేట్ సెంటర్స్ కూడా పెడుతున్నాం. బికాస్ ఒక బ్యాగ్ దొడ్డుకి సన్నాలో పోకూడదు, సన్నాకి దొడ్డులో రాదు. అదేవిధంగా అడ్వాన్స్ ప్లానింగ్ ఇప్పటి నుంచి చేస్తున్నాము. బికాస్ మీ అందరికి తెలిసిన విషయము, భారీగా ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ వల్ల లాజిస్టిక్స్ లో కొద్దిగా ప్రెషర్ వస్తుంది. ఆ ప్రెషర్ మేనేజ్ చేయడం మా కర్తవ్యం కాబట్టి అది చేస్తున్నాం. బ్యాంక్ గ్యారంటీ, షూరిటీ గురించి ఈసారి చాలా గట్టిగా చెప్పడం జరిగింది. బ్యాంక్ గ్యారంటీ మీరు అంతకుముందు వెళ్ళలేదు, మన కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మీకు వచ్చిన ఇబ్బందులు కూడా తెలిసి ఉంటాయి. కానీ ఈసారి అందరూ ఇప్పుడు ఇది ఎలాగా పాలసీలో వెనక్కి రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది కనుక అందరూ కూడా బ్యాంక్ గ్యారంటీ కట్టాలనేది మేము చెప్పడం జరిగింది. అండ్ దాంతో పాటుగా ఫార్మర్స్ కి ఏదన్నా గ్రీవెన్స్ ఉంటే, కంప్లైంట్ ఉంటే ప్రతి చోటలో, ప్రతి పీపీసీలో ఆ నంబర్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. మన దగ్గరే కంప్లైంట్ ప్రతిదీ రిజిస్టర్ అయ్యి వారికి కాల్ చేసి ఉంటుంది. దాంతో పాటుగా నేను కూడా పీపీసీలో వెళ్ళేటప్పుడు ఫార్మర్స్ తో ఇంటరాక్ట్ చేస్తున్నాము. తర్వాత కొంతమంది అక్కడ లేని ఫార్మర్స్ కూడా 3 days ఇచ్చిపోయినారు, మీకు ఏదైనా ఇబ్బంది కలిగిందా? ఎందుకంటే మేము మా ముందు ఉన్న ఫార్మర్స్ వాళ్ళు భయపడి చెప్పకపోవచ్చు, బట్ నేను వాళ్ళకి చెప్పము, మీరు ఫలానా సెంటర్లో వచ్చారు, నేను ఫలానా సెంటర్ నుంచి మాట్లాడుతున్నా, మీకు ఏదైనా ఇబ్బంది కలిగిందా, పేమెంట్ వచ్చిందా లేదా, మీరు మా వీడియో చూసి ఉంటారు. ప్రతి సెంటర్లో పని చేస్తాం కాబట్టి రైతులకి అప్పటికప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే రిడ్రెసల్ అవ్వాలా 24 hours లో కూడా ఈసారి మనం అరేంజ్మెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చెక్ పోస్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ మీకు ఇస్తాం కానీ रोशन साहब ने बड़ा बढ़िया मेरा कोट लिखा था, बोनस లో హక్కులు తెలంగాణ ప్రజలకు మాత్రమే ఉన్నాయి, తెలంగాణ రైతులకి ఉంది, వేరే వారికి లేదు. సో అంతకు ముందు ఒక చోట్లో 16 లారీస్ ఒక వేరే స్టేట్ నుంచి వచ్చినాయి. మన వారు విజిలెన్స్ వాళ్ళు ఆపించారు, బాగా గొడవ కూడా జరిగింది. సో వి రిటర్న్ దేర్ లారీస్ అండ్ ఒక లారీ సీజ్ కూడా చేశారు. బికాస్ అప్పటికి వాళ్ళు ఏం చెప్తారు, ఎంత దాన్ని పట్టుకోవడం ఎంత ఈజీ కాదు. సరే మేమైతే ఆ మిల్లర్ దగ్గరికి తీసుకువెళ్తున్నాము, మీరు అనుకుంటారు లారీ వచ్చింది మనం పట్టుకొని నువ్వు అది చెప్పొచ్చు, అట్లా కాదు. హీఈస్ ఫ్రీ టు సెల్ టు ద ప్రైవేట్ మిల్లర్. సో అలా దాంట్లో కొందరు తెలివి తక్కువ ఉన్న వాళ్ళు మనం అనుకుంటాం, కానీ కొద్దిగా తెలిసిన వారు ఉంది. సరే మేమైతే ప్రైవేట్ కేటగిరీకి ఆ మిల్లర్ దగ్గరికి వెళ్తున్నాం. సరే బాబు నువ్వు ఏ మిల్లర్ దగ్గరికి వెళ్తున్నారా, అక్కడ నుంచి ఆ మిల్లర్కి మేమే ఆర్గనైజ్ చేశాము మొత్తం ఆపరేషన్, కాబట్టి నాకు తెలుసు రాత్రిలో వచ్చింది. సో ఇమీడియట్ గా టీసీఎస్ ఫోన్ చేసి మీరు ఆ మిల్ దగ్గరికి వెళ్ళి, సో ఫస్ట్ మీ అది చూపెట్టు, నీ వే బిల్ ఏం చెప్తుంది, వే బిల్లో ఏం లేదు, మీకు ఏదైనా పెళ్లి ఎక్కడి నుంచి కొనుక్కున్నారా, కాగితం ఉన్నాయా, వారి దగ్గర కాగితం లేదు, తీసుకొని సీజ్ చేసి పడేస్తారు. సో ఇది కూడా మనకు ఒక పెద్ద ఇబ్బంది ఉంటుంది. మీరు నల్గొండ నుంచి ఎవరైనా ఉన్నారండి, నల్గొండ సాగర్ వైపు నుంచి तुमको मालूम है ना, पूरा सागर से भर भर के इधर आते रहता, वो पूरा भर भर के इधर आते रहता.
तो इस बार हम क्या करें, ఈసారి మనం ఏం చేశామంటే చెక్ పోస్ట్ మాత్రమే కాదు, చెక్ పోస్ట్ లో సీసీటీవీ కెమెరా ఉంటుంది. అది సెంట్రల్ గా కూడా మానిటర్ జరుగుతుంది, కలెక్టర్ గారికి కూడా మానిటరింగ్ ఇస్తాను. అండ్ దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ తో మేము కోఆర్డినేషన్ చేసుకుని ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ 80 పరిస్థితుల్లో వారికి మన వారికి మంచి రేటు దొరుకుతుంది, వాళ్ళు బయటికి తీసుకెళ్ళవచ్చు, తన స్వచ్ఛత ఉంది. బట్ బయట వారు ప్యాడీ బోనస్ కోసము వేరే స్టేట్ నుంచి వేరే రైతులు ఇక్కడ రావడానికి వీలు లేదని ఇది కూడా అరేంజ్మెంట్ చేయడం. నెక్స్ట్ ఎలొకేషన్ గురించి మీకు అంతా తెలుసు. దట్ ఎలొకేషన్ ఎంత పారదర్శకంగా ఉన్నది, అంతకుముందు ఇప్పుడు లేదు, అంతకుముందు సంవత్సరాల ముందు ఇష్టం వచ్చినట్టుగా ఎలొకేషన్, ఆయన మాకు నచ్చారు వారికి 1 లక్ష ఇవ్వండి, పక్కన శ్రీశైలంకి మంచి మిల్ ఉన్నది ఖాళీ పడి ఉన్నది వారికి ఒక గింజ కూడా రాదు. సో ఇదంతా తీయడం జరిగింది. సో మై కీ వర్డ్ ఈజ్ పర్ఫార్మెన్స్ బేస్డ్, సిస్టమేటిక్ అండ్ ట్రాన్స్పరెంట్. సో మనం ఏం చేస్తున్నాము, ఎంతమంది ఉన్నారు, మీ కెపాసిటీ ఎంత, మీ కెపాసిటీ ఎంత, మీ కెపాసిటీ ఎంత. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫాల్టర్కి ఓపీఎంఎస్ నుంచి తీసేస్తాం. డిఫాల్టర్ ఉన్న ఎవరైనా ఉంటే ఓపీఎంఎస్ లో మీరు ఆ డిసిఎస్ డిఎంకి చేతుల నుంచి ఆ పవర్ పోయింది, ఓపీఎంఎస్ నుంచి రిమూవ్ చేస్తే ఎలా చేయడానికి లేదు. సో ఫస్ట్ మీ కెపాసిటీ ప్రకారంగా చేసేస్తాము. సోమశేఖర్ గారికి 10,000 ఉంది కెపాసిటీ, 10,000, 5,000, 20,000. తర్వాత ఎవరు తొందరగా మాకు మిల్లింగ్ చేసి ఇస్తే వారికి సెకండ్. సపోజ్ సోమశేఖర్ 5,000 ఆల్రెడీ కట్టేశారు 15 days లో, వారికి ఇంకో 5,000 ఇవ్వచ్చు. అండ్ కొంతమంది బాగా ఫాస్ట్ మిల్లింగ్ చేసి త్వరగా చేస్తే వారికి డబల్ కెపాసిటీ కూడా ఇవ్వచ్చు. సో పర్ఫార్మెన్స్ బేస్డ్ అండ్ బేస్డ్ ఆన్ మిల్లింగ్ కెపాసిటీ ఓన్లీ. తర్వాత ఎనీ ఫర్దర్ అలొకేషన్ ఇస్ టు బి డన్ ఫ్రమ్ విత్ ద అప్రూవల్ ఆఫ్ ద కమిషనర్. సో ద కలెక్టర్ సెండ్స్ ద ప్రపోజల్ అండ్ వి డూ ఇట్. అండ్ తర్వాత ఇంటర్మీడియట్ గోడౌన్స్ లో కూడా అరేంజ్ చేసి సర్ఫస్ ప్రొడ్యూషన్ దాంట్లో కూడా అరేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్ రిక్వైర్మెంట్ పెద్ద సబ్జెక్ట్ అండి, మీ అందరికి తెలిసిన విషయము. గత సీజన్లో కానీ గత సీజన్లోనే అనుకుంటున్నా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు పౌర సరఫరా శాఖ మంత్రి వర్యులు చీఫ్ సెక్రటరీ గారు అందరూ కలిసి ఒక జిల్లా కలెక్టర్స్తో జిల్లా ఎస్పీతో ప్లీజ్ అరేంజ్ సమ్ చైర్స్ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. దాంట్లో అన్ని డిపార్ట్మెంట్లు వచ్చినాయి. అండ్ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సరే ఏం చెప్పారంటే ఇది ఒక సివిల్ సప్లైస్ కి మాత్రం వర్క్ కాదు, ఇది స్టేట్ వర్క్ కాబట్టి అందరూ దాంట్లో కోఆపరేట్ అవ్వాలా. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఇది పిఎస్సిఎస్, ఐకేపీ వీళ్ళందరికీ కంట్రోల్ చేయడానికి. అదేవిధంగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కి ఏఎంసీ ఉంటాయి. దాంట్లో మనం వారికి మండి ఫీజు ఇస్తాము. సో వారు కూడా కోఆపరేట్ చేస్తున్నారు దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడానికి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి రెగ్యులేషన్ ఆఫ్ ద వెహికల్స్ కి అవసరం పడుతుంది. రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కి అవసరం పడుతుంది. లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ కి వేబ్రిడ్జ్ తర్వాత క్యాలిబ్రేషన్ కి అవసరం పడుతుంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎలాగా మా సిస్టర్ డిపార్ట్మెంట్ కాబట్టి టైం టు టైం వారు ఇన్పుట్ ఇస్తారు. ఇన్పుట్ తో పాటు ఎవరు ఎంత దొడ్డు వేశారు, ఎవరు ఎంత సన్న వేశారో అది కూడా అంచనా వస్తుంది. లేకపోతే ఏమవుతుంది, మేము మేజ్ వేసాము, లారీలు వచ్చారు, నాకు ఇచ్చేయి, నేను వేరే రాష్ట్రం నుంచి వచ్చి నీకు బోనస్ ఇప్పిస్తా, సగం చేసుకుంటారు. సో అటువంటి దానికి అగ్రికల్చర్ మాకు సాయం పడతారు, మున్సిపల్ కమిషన్ అండ్ ఆఫ్ కోర్స్ పోలీస్ డిపార్ట్మెంట్. మిగతా అంతా ఫెయిల్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ పనికి వస్తుంది. సో మెనీ డిపార్ట్మెంట్ లాస్ట్ టైం మనం మీటింగ్ పెట్టాను, ప్రతి స్టేక్ హోల్డర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది, దాంట్లో మీటింగ్. నెక్స్ట్ సో దీస్ ఆర్ ద వేరియస్ థింగ్స్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆడిటెడ్ చేస్తారు, దాంట్లో క్విక్గా వెళ్ళిపోతాం. ఐ థింక్ యూ ఆర్ ఆల్రెడీ అవేర్. నెక్స్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీపీఎస్, గయాన్ క్లీనర్, పోలీస్ డిపార్ట్మెంట్, విజిలెన్స్ బోర్డర్. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ టు మేక్ ద లారీస్ అవైలబుల్. కోఆపరేటివ్ అండ్ రూరల్ వారికి పిఎస్సిఎస్, డిసిఎంఎస్, ఐకేపీ ఎవరైతే యాక్చువల్గా మెయిన్ చేస్తున్నారు వారు కూడా సర్ప్రైజ్ విజిట్ చేసి వాళ్ళు కింద ఉన్నటువంటి వ్యక్తులు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అనేది చూడడానికి బాధ్యత వారికి ఇవ్వడం జరుగుతున్నది.
కొన్ని కేసులో కొందరు ఎటువంటి పని చేస్తే మధ్యలోనే వారికి టర్మినేట్ సర్వీస్ కూడా చేయడం జరిగింది. ఎనీబడి ట్రైంగ్ టు చీట్ ద ఫార్మర్ అండ్ మళ్ళీ మీ ద్వారా తెలుసుకుంటాము. మన పీపీసీ ఇన్ఛార్జ్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. చాలా మటుకు మేము చూసాము, చాలా మంచి వాళ్ళు. కానీ 1 or 2 persons కొద్దిగా ఎటువంటి చేసి ఫార్మర్కి ఏమైనా చీట్ చేయడానికి ప్రయత్నం చేస్తే వారి మీద కఠిన చర్య తీసుకుంటాము. లాస్ట్ టైం 2 persons సస్పెండ్ చేయడం జరిగింది, ఒకరిని టర్మినేట్ చేయడం. నెక్స్ట్. సో దట్ ఈస్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ ఇది చెప్పండి, ఇది కాన్ఫరెన్స్ లో ఎలా కనిపిస్తుంది? ఆడియో ప్రాబ్లమ్. అరే ఫస్ట్ నువ్వు తారీఫ్ చేసి తర్వాత ఆడియో చెప్తే బాగుంటుంది కదా. ఓవరాల్ రిపేర్ రీఫర్బిషింగ్ అని అనవచ్చు. కాదు కాదు, ఇప్పుడైనా ఎక్కడ ఉంది? అది పాత కొద్దిగా ఎలా టేబుల్ ఉండేది కదా, దాంట్లో ప్రొజెక్ట్ వల్ల క్లారిటీ కూడా లేకపోయింది. ఇప్పుడు ఈ స్క్రీన్స్ వలన ఇక్కడ నుంచి కూడా చూడవచ్చు. అండ్ సైడ్ లో ఫొటోస్ చూసుకోండి. నేను ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇక్కడ మన గౌరవ మంత్రివర్యులు ఉన్నారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దాంతో పాటు రిసీవ్ చేయడానికి పక్కన మై పిక్చర్ ఇస్ ద లాస్ట్. అంతా అయితే మనం చేసాం కదా. ప్రోటోకాల్ ప్రకారంగా పెట్టాం, ప్రోటోకాల్ తప్పు చేయము. బట్ మొత్తానికి బాగా అనిపిస్తుందా లేదా? అది మేము ది సౌండ్ సిస్టమ్ ఐటీ ప్లీజ్ గెట్ ఇట్ కరెక్ట్. బికాస్ ఐడియా వాజ్ దట్ మనం ఎంత హైటెక్ చూస్తున్నాము. సివిల్ సప్లైస్ షుడ్ బి కాన్ఫరెన్స్ లో కూడా హైటెక్ ఉండాలి కదా. సార్ ప్రతి నెల సన్నబియ్యం ఎంత డిస్ట్రిబ్యూషన్ అవుతుంది సార్? ఎన్ని టన్నుల సన్నబియ్యం డిస్ట్రిబ్యూషన్ అవుతుంది? ఇంకా నిల్వలు స్టాక్ ఎక్స్ట్రా స్టాక్ ఏమైనా ఉన్నాయా? కొద్దిగా డిస్టెన్స్ పెట్టి ఇది ఎవరు సౌండ్ చూసేవాడు, ఇది ఈకో వస్తుంది. సౌండ్ సిస్టమ్ ఇస్ నాట్ గుడ్. ప్లీజ్ ఆస్క్ దట్ పర్సన్ టు చేంజ్. కానీ క్వశ్చన్ నాకు అర్థమైంది. కొద్దిగా మీరు ఇది ప్రెస్ చేసి దూరం నుంచి మాట్లాడితే క్లారిటీ వస్తుంది. సో కానీ మీ క్వశ్చన్ అర్థమైంది. సన్న స్టాక్ మన దగ్గరే సరిపోయినట్టుగా ఉన్నది. ఇప్పుడు మిత్రులారా ఒకటి మీకు అర్థం చేసుకోవాలా, మార్కెట్ ఫోర్సెస్ బాగా వేరియబుల్ ఉంటాయి. సో కరెక్ట్ అంచనా వేయడం సాధ్యం కాదు. ఒక్కొక్కసారి మీకు ఒక వీడియో వైరల్ అయి ఉంటుంది. ఇప్పటి నుంచి మనకు పిఆర్ఓ గారు ఇచ్చినారు కాబట్టి అటువంటి వీడియో మీకు టైం టు టైం పంపిస్తాను. వన్ మోర్ థింగ్ ఐ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నో 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 అరే ఎందుకు చెప్తున్నారు? దాంట్లో మేము ఫార్మర్స్ కి ఇచ్చిన యూట్యూబ్ ఛానల్లో చూసారా ఏముంటుంది దాంట్లో? సో దాని కంటెంట్ ఏముంటుంది? వర్షం వస్తుంది అంటే మిత్రులారా కొద్దిగా జాగ్రత్తగా తీసుకోండి. మీకు కటింగ్ ఎవరైనా చేసినా కంప్లైంట్ చేసుకోండి. శుభ్రంగా క్లీన్ చేసి పచ్చి కటింగ్ చేయకండి. అవి ఉంటాయి కదా. తర్వాత శాంపుల్ తెప్పించి చెక్ చేసి సర్టిఫై చేయాలా. సో దానివల్ల ప్రజలకి తెలుస్తుంది. సో లాట్ ఆఫ్ సచ్ థింగ్స్ యూ విల్ కమ్. లాస్ట్ టైం మేము మంచిర్యాల వెళ్ళాము. మంచిర్యాల నుంచి ఎవరైనా ఉంటే తెలుస్తుంటుంది. కొంతమందికి బయట రేట్ ఎక్కువ ఉన్నది కూడా తెలియక వాళ్ళు 28 గంటల్లో అమ్మారు. కొంతమందికి తెలిసిన వారు మన పీపీసీ సెంటర్లో ఆరేసి వారికి 3000 రేట్ వచ్చింది. సో చివరికి మీ క్వశ్చన్కి వస్తే సన్నా బియ్యము మేము ఎప్పుడైనా సఫిషియంట్ స్టాక్ ఎందుకు పోవాలంటే ఈసారి ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ హై అయిపోయింది అనుకో. సన్నాది మార్కెట్ జయశ్రీరామ్ ఎవరు కూడా 3000లో ఇవ్వరు. జయశ్రీరామ్ వెరైటీ గోస్ ఫర్ 3500. సో బేసిక్ స్టాక్ మన దగ్గర సఫిషియంట్ ఉన్నది. ఈసారి కూడా సఫిషియంట్ వస్తుందని భావిస్తున్నాను. త్వరగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో అది డిస్కషన్ జరుగుతుంది. త్వరగా MSP completely paid within 3 days.
బోనస్ లో కొద్దిగా ఉన్నది, బట్ ఫైల్ ఈజ్ అండర్ ప్రాసెస్, ఇట్ విల్ బి క్విక్లీ. Whatever is pending, that will be quickly paid. Sir, what about the ration card, sir? Yeah. Correct. Yeah. But suddenly, 30 లో 28 లో ఉన్న మనుషులు 17 వస్తే యాక్చువల్లీ స్పీకింగ్ మీరు ఆరేస్తే క్వాలిటీ తగ్గిపోదు, పచ్చి కటింగ్ చేస్తే అప్పుడే క్వాలిటీ తగ్గుతుంది. సి దేర్ ఆర్ 2 kinds ఆఫ్ మాయిశ్చర్, 2 రకాల ఉంటాయి. ఒకటి పచ్చి కటింగ్ చేసినప్పుడు ఆ మాయిశ్చర్ ఎంత మీరు ఆరేసినా అది బికాజ్ 80% అయిపోయిన అవ్వదు, కొన్ని తడిచిపోయిన దానికి. సో తడిచిపోయిన దానికి రెస్ట్ మనం చేయవచ్చు, అర్థమైందా? పచ్చి కటింగ్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్ టు ఒరిజినల్ పిక్చర్, తడిచిపోయినా హ్యాండిల్ చేయడం. తర్వాత లాస్ట్ టైం ఇంకొకటి ఫార్మర్స్ కి మేము హామీ ఇవ్వడం జరిగింది, దట్ ఒక్కసారి మీరు పీపీసీలో కాళ్ళు పెడితే కుప్ప దిగితే దాని తర్వాత అంత బాధ్యత మాది. ఇప్పటికీ తరుగు సమస్య ఇవన్నీ స్టెప్స్ వల్ల చాలా పెరిగిపోతుంది. మేము అవసరం ఉంటే कैन somebody pull out that last to last season की आप कंप्लेंट देखे थे ना जिसमें 1 kg कौन देखता 1 kg ఇప్పుడు నేను లాస్ట్ టైం చెప్పాను 1 kg కటింగ్ కి కంప్లైంట్ వస్తుంది. దానికి అంత ముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది మీ పరిస్థితి అర్థమవుతుంది. మామూలు టైంలో ఓకే సార్, వర్షం పడుతున్నాం ఎవరైతే 5 కిలోలు 4 కిలోలు 3 కిలోలు వాళ్ళే తొందరగా యాక్చువల్లీ సమస్య అక్కడ ఏంటి అంటే మన రైతులకి ఈ ఛానల్ ద్వారా, బికాజ్ ఐ కాంట్ రీచ్ మోర్ దెన్ దాట్ ఐదర్ త్రూ యూ ఆర్ త్రూ ఛానల్. మేము చెప్తున్నాము మీ తడిచిపోయింది కూడా మీరు భయపడవద్దు, పీపీసీలో మీరు తీసుకొచ్చేస్తే మొత్తం బాధ్యత మేము తీసుకుంటున్నాము. బట్ వారి భయం వారికి ఉంటుంది. సి దిర్ ఆర్ రూరల్ సిస్టంలో ఎలా పనిచేస్తుంది అంటే కొంతమంది మేము చెప్పకూడదు, బట్ కొంతమంది అది వాళ్ళతో రుణం తీసుకుంటారు, ఉప్పు తీసుకుంటారు. అప్పు అయిపోయిన తర్వాత వాళ్ళకి అనుబంధం అయిపోతుంది మా దగ్గర తీసుకురావాలి. జస్ట్ లెట్ యూ ఫినిష్. రెండోది వాడు సమ్ టైం భయపడి, సో ఇఫ్ యూ సీ ఇన్ మై ఛానల్ మోస్ట్ ఆఫ్ ద టైం మేము అదే చెప్తున్నాం, మీరు వర్షానికి భయపడి దానికి భయపడి మీరు తక్కువ రేట్లో అమ్ముకండి. నో, ఎస్, వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. అక్కడ కటింగ్ ఉండదు, 80% కటింగ్ ఉండదు. టర్మినేషన్ కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే దానికి సెపరేట్ ఆన్సర్ ఇస్తే బాగుంటుంది. సి బోత్ సైడ్స్ కోఆపరేటివ్ ఉంటే 1 or 2 దాంట్లో అది మన దగ్గర రిపోర్ట్ రావడం కూడా కష్టంగా ఉంది. కొన్ని ఏరియాలో ఎలా ఉన్నది మీకు సెపరేట్గా చెప్తాను. ఎన్నోసారి చెప్పినా మేము క్లీన్ చేయము సార్, మిల్లర్ కి అయితే 80% కట్ చేయడానికి లేదు, ఎందుకంటే ఈసారి కట్ షీట్ విల్ బి జనరేటెడ్ ఫ్రమ్ ద పీపీసీ ఇట్ సెల్ఫ్. అందు గురించి దాంట్లో డిస్ప్యూట్ ఫోరం పెట్టాము. మిల్లర్ కెనాట్, మేము మీ ద్వారా ఒక ఇంపార్టెంట్ విషయం తెలియపరిచేస్తున్నాము, రైతులు ఎవ్వరు కూడా మిల్లర్ దగ్గరికి జోలికి పోవడానికి అవసరమే లేదు. హీ కెన్ ఫైల్ ఏ కంప్లైంట్ ఇన్ ద ఫోరం. అది ఉన్నదా చూపిస్తాను ఒకసారి. దేర్ ఆర్ 3 లెవెల్ ఆఫ్ కంప్లైంట్స్. అది ఒకసారి తీసుకోండి, చూపిస్తాను. సో మిల్లర్ మాకు సరిగా పైకి రాలేదు ఉంటే ద డిస్ప్యూట్ ఇస్ బిట్వీన్ ద పీపీసీ అండ్ ద మిల్లర్. రైతులకి దాని మీద బాధపడవద్దు. సో ఐదర్ మిల్లర్ కెన్ కంప్లైంట్ ఆర్ పీపీసీ ఇన్ఛార్జ్ కెన్ కంప్లైంట్.
సో ఎంఆర్ఓ లెవెల్లో ఒక ఎంఆర్ఓ లెవెల్ అండ్ ఇటు ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఇన్స్పెక్టర్ లెవెల్కి ఒక మండల్ లెవెల్ కమిటీ ఉంటుంది. అలాగే సబ్ డివిజన్ లెవెల్ కమిటీలో ఆర్డీ వారు ఉంటారు. అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో స్వయంగా అడిషనల్ కలెక్టర్ గారు డిసిఎస్ ఉంటారు. సో దిస్ కమిటీ డిసైడ్ చేస్తుంది మిల్లర్ దగ్గరికి రైతులకి పోవడానికి ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేదు, దయచేసి వారికి జోలికి పోకూడదు కూడా తెలిపడి చేస్తున్నాం. ఎవరైనా పిలిచి ఎట్లా చేస్తే నంబర్ ఇస్తున్నాము, నంబర్ కూడా దయచేసి రాయండి, ఫోన్ చేయండి. రైతుల నుంచి ఇప్పటి వరకు అయితే చార్జ్ చేయలేదు. బట్ నంబర్ పెరిగితే ఇప్పుడు 29 రూపీస్ మనం మండీ లేబర్ ఛార్జెస్ ఇచ్చాము కదా. సో మహా ఉంటే ఓన్లీ డీజిల్ ఎక్స్పెండిచర్ విచ్ ఇస్ నెగ్లిజిబుల్. ఇప్పటి వరకు చేయలేదు, ఈసారి కూడా చేయలేదు. సి ఇప్పుడు ఏది ఏ చార్జెస్? No, that is Government of India decision. Government of India की సర్కులర్ ఉన్నది. దాన్ని అంటారు ఫేర్ యావరేజ్ క్వాలిటీ. సో అది దీంట్లో కూడా కొన్ని పవర్స్ మన డిపార్ట్మెంట్ లెవెల్లో ఉంటాయి, కొన్ని గవర్నమెంట్ లెవెల్లో ఉన్నాయి, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఉన్నాయి. మీరు అడిగిన విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, అవసరం ఉంటే కాపీ. కరెక్ట్. యువర్ పాయింట్ ఇస్ కరెక్ట్. ఈసారి అందు గురించి మా ఇన్స్ట్రక్షన్లో మీరు చూస్తే అడిషనల్ కలెక్టర్ గారికి, డిసిఓ గారికి, డిసిఎస్ఓ గారికి అందరికీ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో ఎప్పుడైనా పెట్టుకోండు. కొన్ని దానిలో మీకు ఒకటి అట్లా పోవాలంటే స్పేస్ కూడా కన్స్ట్రెంట్ వస్తుంది. మనం కొద్దిగా పెంచినాం కదా. సో కోర్టుకు పోవడం ఇలాంటివి వారికి స్పష్టంగా చెప్పాను. లాస్ట్ టైం వికారాబాద్లో ఒక చోట్ల చూశాను, డౌన్లో ఉంటే కానీ వాళ్ళు బాగా ప్లానింగ్ చేశారు. ఎందుకంటే నా ముందుగా రైతులే కాదు సార్ మనకు ఇక్కడే అలవాటు ఉంది, ఇక్కడే రావాలి అని ఉండగా కూడా ఉండేవి. సో వాళ్ళు ఏం చేశారంటే బూత్ సైడ్ నుంచి ఒక పెద్ద ట్రెంచ్ ఇక్కడ పోయి కలిచారు. సో దట్ బట్ యు ఆర్ రైట్, ద ఇన్స్ట్రక్షన్ ఇన్ రైటింగ్ ద కాపీ కెన్ బి ప్రొవైడెడ్. మీరు కాపీ ఏమేమి ఇవ్వాలంటే మీరు రాసుకోండి. ఒకటి ఎఫ్ఏక్యూ నోడంకి కాపీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రెండోది మనము ఇది 3 లేబుల్ ఏదైతే ఉన్నది కదా, ఉంది అంటే అట్లీస్ట్ 1 or 2 మెంబర్స్కి చూపిస్తాం కదా. అండ్ థర్డ్ది మీరు లో లైంగ్ ఏరియాలో పెట్టుకోవద్దు. ఈ రైటింగ్లో ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, అది చెప్పండి. మీరు కూడా కొద్దిగా మొబైలైజ్ చేస్తే బాగుంటుంది. ఎవరైనా పాత బకాయిలు చాలా వచ్చింది, ఆల్మోస్ట్ 5,000 crores మనం. అదే 22-23 రవి చెప్తాం. 4,000 డైరెక్ట్ వచ్చింది. దీస్ ఆర్ ద స్పెసిఫికేషన్ ఆఫ్ సెంటర్. అది తర్వాత కమిటీ ఇంపార్టెంట్. సో 4,000 ఒకటి వచ్చింది, ప్లస్ 536 crores మన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా వచ్చింది. సో 4,536 అనుకోవచ్చు. మిగతాది కూడా ఎలా తీసుకురావాలని ప్లాన్ చేస్తాం. 6,000 బికాస్ ఫిలిప్పీన్స్కి అదే నుంచి పంపించాం. లాట్ నెంబర్ 12 క్యాన్సిల్ చేశాము. ఎందుకంటే ఎప్పుడైతే గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నారు దట్ సన్నా బియ్యము, లాట్ నెంబర్ 12 క్యాన్సిల్ చేసుకుని అక్కడ నుంచి మేము సన్నా తీసుకున్నాము. సో దానివల్ల అడ్జస్ట్మెంట్స్ మీన్స్ ఇవాళ మాకు అవసరం లేదు, రేపు అవసరం పడితే మాత్రం. సో ద టెండర్ ఆల్వేస్ రిజర్వ్స్ ద రైట్ టు టేక్ బ్యాక్ ఎనీ క్వాంటిటీ. ఫిలిప్పీన్స్తో మనకు అయింది అనుబంధం, అది కూడా మొత్తం అక్కడ నుంచి పోలేదు. దొడ్డు బియ్యం ఏం టెండర్ చేస్తున్నామో అది కూడా మీరు అర్థం చేసుకోండి. ఇది మ్యాక్సిమం ఈ వీక్లో అయిపోతుంది. ప్రతిసారి మనకు 2 months సరుకు సైకిల్లో ఉంటుంది. ఇందాక చెప్పారు కదా సఫిషియంట్ స్టాక్ ఉందా లేదా. వీ హ్యావ్ టు మెయింటైన్ సఫిషియంట్ స్టాక్ అట్ ద బఫర్ గోడౌన్
MLS point and FP shop also. FP shop లో మనము 25th వరకు పొజిషన్ చేయకపోతే వాళ్ళు ఫస్ట్ నుంచి ఎలా చేస్తారు డిస్ట్రిబ్యూషన్. సో అలా ఉంటుంది. సో 2 months సరుకు ఎప్పుడైనా సర్కులేషన్లో ఉంటుంది. 2 months సరుకు మీన్స్ 4 LMT. బట్ మనము చేసిన కొన్ని ముందు జాగ్రత్తగా వలన దట్ వాజ్ ఓన్లీ 1.4 LMT విచ్ వాజ్ స్టక్. కొంత బఫర్ గోడౌన్లో, కొంత MLS పాయింట్లో, కొంత FP షాప్. So naturally we have to auction. Yeah, Government of India అంటే ఎంత దాంట్లో ఆప్షన్ చేస్తుంది మీకు ఐడియా ఉందా? 22.5. Bharat rice available, you can take. You are aware? Anybody aware? 22.5. They are giving. OMSS, correct? Yes, please. Roshan sir. राशन कार्ड का, हाँ ये हो गया. अब राशन कार्ड का बताते हैं. अभी आप भी पूछ रहे थे राशन. नो प्रॉब्लम. या can you please Rajni, meanwhile can we ration card status? Sir, Yeah. You are saying movement of paddy to the procurement centers will be monitored and done based on the quantity being harvested, which will be monitored by AEOs, and so that everything doesn't come to the procurement center. Now, we have one major problem, which is problem with the weather forecasting. So, can a movement of paddy be done based on weather forecasting? And if it can be done, do we have accurate weather forecasting? Good question. Actually, I had covered that in short, but you are showing interest, so I'll tell you in detail. Weather forecasting is much more important and a much more useful tool than it appears. What actually we do, I will tell you. The accuracy of the weather is up to half an hour. See, we are not a very highly this thing ani kaadu, but unna sources to తీసుకొని up to half an hour ki difference to I have found up to 90% it is accurate. Now, the second question is very intelligent question which you have asked. డ్రై స్పెల్లో మనం ఏం చేస్తున్నామంటే, అంతకుముందు ఒక సమస్య ఏమి వచ్చేది అంటే రిపీటెడ్ డ్రెంచింగ్ ఆఫ్ పెరీ. ఒకసారి వాళ్ళు ఆరేసారు, ఆల్మోస్ట్ 17-18కి వచ్చేస్తుంది, మళ్ళీ వర్షం పడింది. సో దాట్ ఈస్ టేకింగ్ కేర్ బై కవరింగ్ విత్ ద టార్పాలిన్. నో, యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్. It is. I'll show you in the field. If you cover in a container type, which we have both the sides feet, which I showed you, normal వర్షంలో తడిచిపోతే 25-30 పోతుంది. కవర్ చేస్తే I can show you experimentally, it goes down only by 3 or 4%. 3 or 4%. Because I am engineer as well as physics. What happens? There is a formation of a air which gets trapped. आप रजाई उड़ते हैं तो अंदर का हवा तो गर्म ही रहता है ना, तो 3-4% से ज्यादा वेरिएशन नहीं होगा. नंबर 1. Whenever there is a dry spell, it dries quickly. The sooner it comes within the limit, we call the miller. That this is the wavelength at the right moisture. After that we cover it. So after that there is a variation also. There is no problem to the miller. आप समझ रहे हैं ना? Suppose one paddy is packed and sealed at the moisture, correct moisture of let's say 40. Even if it goes to 18 or 19, it doesn't matter. The weight will increase accordingly. So they take it. So what we do, our transport, जो container type you are saying, they were the weighed and ready to move bags. So if you get 2 hours time, immediately we'll send load. Yeah, ration card. So yeah, data load ready नहीं रहता. You are able to see? किंदा వచ్చేసి किंदा grand total వచ్చేసి. हाँ. So this is the current position of the ration card. And కొద్దిగా బాబు ఇది సెట్ చేయి, అక్కడ ఒక దాంట్లో వచ్చేటట్టు చేసుకో కదా.
మీరు అనవసరం పైన అది ఏదైతే హెడర్స్ ఉన్నాయో అది కట్ చేయవచ్చు. ప్రతిదీ నేను చెప్పాలా? మరి చాయ్ ఎవరికి ఇవ్వలేదు? आई एम सॉरी, एक्चुअली आई वाज प्लानिंग टू अरेंज लंच, बट मेरे दिमाग में था कि 11:30 करते हैं इसमें. अरे कंप्लीट रवाली, यस ఇది మీడియా గ్రూప్ లో ఎప్పుడే వేసేసుకుంటాం ఉంది కదా భాస్కర్కి ఇవ్వండి. భాస్కర్ మీడియా ఓకే, we immediately put it to the. So we are very happy that it has crossed 1 crore. I am sure you are also happy. Then I will just summarize other. How many more applications are pending? Is there a big కరెక్ట్ గుండె మీద కట్టుకుంటారు ఉన్నాయి కొన్ని ప్రాసెస్ జరుగుతున్నది. బట్ నిజం చెప్పాలంటే చాలా మటుకు ఏదైతే వాట్ ఎవర్ వాజ్ జెన్యున్ హ్యాస్ బీన్ క్లియర్, బట్ దేర్ ఆర్ సమ్ పెండింగ్. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్. ఒకవైపు ఓకే, now I will just tell you some of the highlights of the Civil Supplies Department. Vinod, please get the page. Our state is Telangana Civil Supplies has become a role model in country. మీ అందరికీ తెలిసిన విషయం అది. తర్వాత 12 స్టేట్ మనకు విజిట్ చేసి వెళ్ళారు, రేంజింగ్ ఫ్రమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అప్ టు ఆనరబుల్ మినిస్టర్. 3 honorable ministers have visited, including Honorable Minister of Jharkhand, where it was related to media also. Even central government is appreciating our reforms. వారు మన reforms కి appreciate చేస్తున్నారు. దాని మూలంగా స్టేట్ ఫుడ్ సెక్రటరీస్ కి మీటింగ్ లో 2 సారి నన్ను ప్రెజెంటేషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. రాయపూర్లో కూడా పెంచి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఒక ఇంటర్నేషనల్ లీడర్షిప్ ప్రోగ్రామ్ లో ఈ ఫీల్డ్ లో ఎలా రిఫార్మ్ చేశారని ఐఐఎం రాయపూర్లో ఒక పెట్టి దాంట్లో అదర్ ఆఫీసర్స్ తో పాటు ఆల్ ఆనరబుల్ ఎమ్మెల్యేస్ కూడా అటెండ్ చేయడం జరిగింది. రాను రాను ఉన్న ఫిలిప్పీన్స్ కూడా అగ్రికల్చర్ మినిస్టర్ మన రిఫార్మ్ కి మన క్వాలిటీకి బాగా అప్రిషియేషన్ చేస్తారు. క్వాలిటీలో ఉన్నటువంటి తేడా మీ అందరికీ తెలిసిన విషయం. సో దట్ వే వీఆర్ ఏ పార్ట్ ఆఫ్ రైజింగ్ తెలంగాణ 2047. అండ్ మనము ఇప్పటి వరకు 4 గవర్నమెంట్ ఇంపార్టెంట్ స్కీమ్స్ రోల్ అవుట్ చేశాము. నంబర్ 1 వాజ్ మహాలక్ష్మి సిలిండర్, నంబర్ 2 వాజ్ 500 rupees బోనస్, నంబర్ 3 వాజ్ సన్న బియ్యము, అండ్ నంబర్ 4 రేషన్ కార్డ్. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన హామీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొత్తం కేబినెట్, గౌరవ పౌర సరఫరా శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ కూడా దానికి వారికి వచ్చినటువంటి సంకల్పంతో వారు ఇచ్చిన స్ఫూర్తితో ఈ సివిల్ సప్లైస్ సజావుగా ఎలాంటి బూమరంగ్ లేక बैक फायर नहीं हो, कुछ ऐसा नहीं होगा फेल हो गया कोई स्कीम. సజావుగా అన్ని స్కీమ్ నడుస్తున్నాయి. దానికి అదనుకుంగా ఫస్ట్ టైం తెలంగాణ స్టేట్ హ్యాస్ ఓపెన్డ్ ఎక్స్పోర్ట్, ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ. ఫిలిప్పీన్స్ మోస్ట్ డిఫికల్ట్. అండ్ మొన్న ఇండో ఆఫ్రికన్ సమిట్ లో కూడా నన్ను పిలవడం జరిగింది. దే ఆర్ ఆల్సో షోయింగ్ ఇంట్రెస్ట్. ఇంకా కొన్ని కంట్రీస్ కి అతి త్వరలో అది స్టార్ట్ అవుతుంది. మేము అది చెప్పలేము, కాంపిటీషన్ ఉంటుంది కదా, అర్థం చేసుకోండి. ఫిలిప్పీన్స్ లో కూడా మీకు తెలుసా 3-4 స్టేట్స్ అండ్ అదర్ కంట్రీస్, మన పక్కన ఉన్న కంట్రీ కూడా బాగా ప్రయత్నం చేశారు. వారికి బంగ్లాదేశ్ లో కూడా రిజెక్ట్ అయింది. మా బంగ్లాదేశ్ వాంట్స్ టు పర్చేస్ ఫ్రమ్ us. Right. Sugar. ఎంత షుగర్
ఎస్ 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 ప్రభుత్వం దాంట్లో ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటారో సివిల్ సప్లైస్ దాన్ని లేఅవుట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఫర్ టు ఇంట్రడ్యూస్ మిల్లెట్స్ అది కూడా ప్రభుత్వ స్టేజ్ లో ఉన్నది. ప్రభుత్వకి ఇచ్చినటువంటి నిర్ణయం వల్ల సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇది రెడీ, బట్ ఐ కాంట్ కమెంట్. ఇది ప్రభుత్వానికి పాలసీ మేటర్ ఉంది. రాషన్ డీలర్స్ కి పెండింగ్ లో పూర్తిగా ఉన్నాయి అనేది అది కరెక్ట్ లేదు. 3/4 కమిషన్ హెస్ బీన్ రిలీజ్. సమస్య ఏంటి అంటే దాంట్లో కొంత అది ఒక కొత్త ప్లాట్ఫామ్ కి మూవ్ అయింది. ఎస్ఎన్ఏ స్పర్శ అని చెప్పేసి కొత్త మూవ్మెంట్ కి మూవ్ అయిన తర్వాత టెక్నికల్ కారణం వల్ల ఓన్లీ 1/4 ఇస్ పెండింగ్. అండ్ మేము వారికి అష్యూరెన్స్ ఇస్తాము, మీరు అది కూడా కవర్ చేయవచ్చు. దట్ అది కూడా మనం త్వరగా మొన్న అడిషనల్ సెక్రటరీ గారితో వీడియో కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. అది కూడా త్వరగా వచ్చేస్తుంది. See, Gani, Abhishek, can you clarify? No, there is no problem on that. See, Gani bag we do not recover from. It is not mandatory from us to recover Gani bag from the FPS. It is part of his commission. He can sell it off. సో ఈ మధ్యలో వాళ్ళు ఏమంటున్నారంటే మీరు కొనేసేయండి. సో కానీ మీరు దయచేసి అర్థం చేసుకోండి, ఏపీఎస్ లో ఉన్న గనీ బ్యాగ్ కి పొజిషన్ ఏమవుతుంది అంటే నేను వారికి అది చేయట్లేదు, 100 సారి దాంట్లో పోతుంది. సో సచ్ గనీ బ్యాగ్ మాకు పనికి వస్తుందా? బట్ దేర్ ఇస్ నో మ్యాండేటరీ ప్రావిజన్. నేను చెప్తున్నాను వారితో గనీ బ్యాగ్ మేము వాపస్ తీసుకుని కొనాలనేది అది ఏ మ్యాండేటరీ ప్రావిజన్ లేదు. ఈసారి దసరా చూసుకోండి, ప్రతిసారి ఇవ్వలేదు ఒక జరుగుతుంది అంటే ఎస్ యూ విల్ ఫైండ్ దిస్ టైమ్ ద రాషన్ ఆల్ విల్ క్యారీ ఇన్ దట్ క్యారీ బ్యాగ్. దిస్ ఇస్ a special gesture on the part of government on Dussehra. డీలర్ షాప్ కూడా పెట్టుతాము. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఒకటి అర్థం చేసుకోండి, ప్రతి షాప్కి కొన్ని ఒక మినిమం కార్డ్ కావాలా, లేకపోతే వాళ్ళకి గిట్టుబాటు పడాలి. సో కొన్ని షాప్లో ఆల్రెడీ తక్కువ ఉన్నటువంటి మొత్తమది లెక్క ఇప్పుడు చెప్పాను కదా. టోటల్ డ్యూ వాస్ 6,996 సంథింగ్ లైక్ దట్. రఫ్లీ 4,000 హ్యాస్ ఆల్రెడీ కమ్ టు అస్. ఫిలిప్పీన్స్ ఏదైతే పేడీ వెళ్తుందో 1 LMT ఆ డబ్బు కూడా దీంట్లోనే యాడ్ అవుతుంది. ఫిలిప్పీన్స్ పేడీ హెస్ బీన్ సెండ్ ఫ్రమ్ 22-23 1 LMT పేడీ కి ఆల్మోస్ట్ 400 crores దీంట్లోనే వస్తుంది. సో దట్ బికమ్స్ 4,500 crores. అర్థమైందా? మిగతా కొంత మన దగ్గర పెండింగ్ ఉన్నది, దానికి సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంటారు, దానికి